దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దాంట్లోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, తక్కువ సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే,
రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు, బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు, మేమందరం లొల్లి పెడితే టైంపాస్ చేసి 1.5 year తర్వాత బిల్లు పెట్టిరు. బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు, ప్రధానమంత్రి దగ్గర పోరు. గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? మీరు September 30 లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు. September 30 లోపలన్నా సుప్రీంకోర్టుకు పోండి. డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు. ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిరు, అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. కనీసం దాని మీద సుప్రీంకోర్టు కోండి, దాని మీద కూడా పోతలేరు. మళ్ళీ నిన్న కొత్త కథ 50% స్లాబ్ ఎత్తేస్తామట. కామెడీ రోజు రోజుకి ఏంది ఇది? ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చడి చెప్పాలి ఆయన. ఇక్కడ వీళ్ళు నిన్న 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు. మీరు చూడుని రేపెల్లుండి నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు, హమ్నే 50% సీట్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో. ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే, బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే, నిజంగా చిత్తశుద్ధితోని బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు. అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తుంది, ప్రచారం చేస్తాం. తెలంగాణ బీసీలను మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి పోయి కూడా మీకు ప్రచారం చేస్తాం. మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ, సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నా మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్. జై తెలంగాణ. థ్యాంక్ యూ.